మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి వారు నివాళులు అర్పించారు. 150 మహాత్మా గాంధీ జయంతి వేడుకలను పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధుడు మహాత్మా గాంధీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆయన చూపిన అహింసా మార్గాన్ని ఎంచుకుని ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈవో నాగభూషణం, గ్రామ పంచాయతీ సిబ్బంది, మాజీ ఎంపీటీసీ ఆకుల మల్లేశం గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్, టీపీసీసీ రాష్ట్ర నాయకులు యాదగిరి యాదవ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బాచి, ఎస్టీసీఎల్ అధ్యక్షులు శంకర్ నాయక్, మాజీ ఉప సర్పంచ్ రుక్ముద్దీన్, పెద్దతాండా నాయకుడు రాము నాయక్, కాంగ్రెస్ నాయకులు అంచనూరి రాజేష్, చందు యాదవ్, దొంతి సీను, ఎంకే రాజు నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో గాంధీ జయంతి జరపడం జరిగింది. మీ అందరికీ గుర్తు, మన దేశ స్వతంత్రం తెచ్చింది మహాత్మా గాంధీ గారు ఒక శాంతియుత మార్గంలో. అలాగే మనం కూడా తెలంగాణ రాష్ట్రం అందరం కొట్లాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. కానీ ఈ కాలంలో కొంతమంది నాయకులు కావాలని చెప్పేసి రెచ్చగొట్టుకుంటూ చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద రాజకీయాలు చేసి ఒక గాంధీ యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేయకుండా రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అలా ఉండదు. ఖచ్చితంగా వాటిని తిరగగొట్టి గాంధీ మార్గంలో శాంతియుతంగా మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఎన్ని ప్రతిపక్షాలు కుట్రలు చేసినా కూడా గాంధీ నాయకత్వంలో ఇవన్నీ ఈ పటాపంచలు చేసి రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని మంచిగా పరిపాలించమని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. స్వాతంత్ర సమరయోధుడు మన జాతి పిత గారి జయంతి సందర్భంగా నేడు నార్సింగి మండల శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఘనంగా జాతిపితకు నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా దేశంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థులకు మా సంకేతం ఒకటే. ఆనాడు గాంధీ గారు ఒక చెంపద కొడితే ఇంకో చెంపద ఉంచమని చెప్పిండు. అంటే శాంతియుత మార్గంలో నడవమని చెప్పిండు. ఇది ప్రజాస్వామ్యం. కాబట్టి ఆనాడు 1947 మన స్వాతంత్రం వచ్చింది. రాకముందు గాంధీ గారు ఆనాడు అనేక ఇబ్బందులు పడి మనల్ని అనేక బ్రిటిష్ వాళ్ళు, తెల్లదొరలు మనకు స్వాతంత్రం రాకుండా అనేక సమస్యల మీద మనం అనగదొక్కిరు. అయినా కూడా గాంధీ గారు ఇంకా మహనీయుల పేర్లు చెప్తుంటే ఇంకా వందల మంది మహనీయుల త్యాగ ఫలితం ఉంది. ఆ త్యాగ ఫలిత స్ఫూర్తే ఈరోజు మనకు అందుతున్న సంక్షేమ ఫలాలు కావచ్చు, మనం అనుభవిస్తున్నటువంటి ఫలాలు. కాబట్టి మనం గాంధీ మార్గంలోనే వెళ్ళాలి, గాంధీ గారి ఆశయాలను కొనసాగించాలని చెప్పేసి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా గాంధీ గారి ఆశయాలతోటే మనము ఎక్కడైనా శాంతియుత మార్గంలోనే వెళ్ళాలి. ఈ గొడవలకు దీనికి తావివ్వకుండా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని గాంధీ జయంతి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జై కాంగ్రెస్.